వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. ఖమ్మం పార్లమెంట్ సీటు హాట్ సీటుగా మారుతుంది. ఎలాగైనా పట్టు దక్కించుకోవాలన్న ఆరాటంతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులా ఒడ్డుతుంది. ఇక్కడి నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా రామసాయం రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సినీ నటుడు వెంకటేష్ కు కూడా వియ్యంకుడు. వెంకటేష్ కూతురును రామసాయం రఘురామిరెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఆ బంధుత్వాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారు రఘురామిరెడ్డి. దీంతో రంగంలోకి దిగబోతున్న వెంకటేష్ వియ్యంకుడి గెలుపు కోసం ఆయనకు మద్దతుగా ఖమ్మం పార్లమెంటు పరిధిని చుట్టేయడానికి రెడీ అవుతున్నారు. వెంకీ ప్రచారంలోకి దిగితే అంతో ఇంతో ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్న హస్తం పార్టీ ఎలాగైనా వెంకీని ఒప్పించి మెప్పించేందుకు పావులు కదుపుతుంది. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇప్పుడు గెలిస్తే రాహుల్ గాంధీ గారు ₹1,00,000 ఇస్తాను ప్రతి కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి. స్కూటీలు కూడా వచ్చేటండి. మరి తెలుసా, కాదు అది ఒక్కటే కాదు, మీకు 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో పార్టీ రాగానే ఇస్తుంది. 30 లక్షల్లో 15 లక్షలు లేడీస్ కానీ ప్రియాంక గాంధీ చెప్పింది. 50% కూడా చేశారు. అందుకే 30 lakhs జాబ్ ఇస్తున్నారు. దాంట్లో 15 lakhs ఉద్యోగం వచ్చిన. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇప్పుడు గెలిస్తే రాహుల్ గాంధీ. ఇక వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. ఎంతోమంది ఖమ్మం సీటు ఆశించినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్య పరిణామాల మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామ్ సహాయం రఘురామరెడ్డికి సీట్ దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు వియ్యంకులతో కలిసి ఖమ్మం జిల్లాలో 7 సెగ్మెంట్లో జోరుగా ప్రచారం నిర్వహించున్నారు రఘురామరెడ్డి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన వియ్యంకుడు గెలుపు కోసం కూడా ఇప్పటికే కార్యకర్తల్లో జోషి నింపేందుకు కూడా జోరుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు మరో వియ్యంకుడు రామ్ సహాయం రఘురామరెడ్డి పెద్ద కుమారుడైనటువంటి సినీ నటుడు వెంకటేష్ కుమార్తెకి ఇచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ పర్యటన ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే చూస్తున్నాం. జిల్లాలో వెంకటేష్ షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. సినిమా షెడ్యూల్ కూడా ఆయన సెలవు తీసుకొని కూడా ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారం అయితే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కూడా తనతో పాటు రానా కూడా ప్రచారం నిర్వహిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సినీ నటుడు వెంకటేష్ ప్రచారంతో సినీ అభిమానులతో పాటు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే రామసాయం రఘురామరెడ్డి కూడా జిల్లాలో జోష్ పెంచారు. అంటే తక్కువ సమయం ఉండటంతో షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయిన నేపథ్యంలో సినీ నటుడు వెంకటేష్ రాకతో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పటికే ఎక్కువ అంటే భారీ మెజార్టీ గెలుపొందేది కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఉత్సాహం. మరోవైపు కూడా ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా జోష్ పెంచిన పరిస్థితిలో ఇటు ఇద్దరు వియ్యంకులతో కలిపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇటు సినీ నటుడు వెంకటేష్ కావచ్చు మొత్తం మీద కూడా ప్రచారంలో జోష్ పెంచారు. మరోవైపు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఇటు పట్టి విక్రమార్క కూడా మరి కొద్ది రోజుల్లో కూడా పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 స్థానాలు తెలంగాణ 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూడా ఆసక్తికరంగా రాజకీయాలు మారినాయి. ఇటు నామనాగేశ్వరరావు కూడా జోష్ పెంచారు. ఈ నేపథ్యంలోనే తన వియ్యంకుడు గెలుపు కోసం సినీ నటుడు వెంకటేష్ కూడా షెడ్యూల్ మార్చుకొని ఇటు పర్యటన చేయనున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో కూడా సినీ నటుడు వెంకటేష్ కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఏదైతే 7 సెగ్మెంట్లో కూడా భారీ మెజార్టీలు తోటి తన వియ్యంకుని గెలిపించుకోవాలని కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు వెంకటేష్ కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ కూడా ఖరారని తెలుస్తుంది పరిస్థితి మనం చూస్తున్నాం.